యాక్చువల్గా ఇది cartwright.com నారీస్ ప్రీ ఓన్ కార్స్ అనమాట. మన షోరూంలో వచ్చేసి యూజ్డ్ కార్స్కి సంబంధించిన అన్ని రకాల బ్రాండ్స్, మల్టీ బ్రాండ్ కార్స్ ఉంటాయి అవైలబుల్లో. మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఇది నోవో స్పోర్ట్ వెహికల్. ఇది మహేంద్ర మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇది మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకి 2017 మోడల్. ఇది వెహికల్ యూజ్ చేయబట్టి కస్టమర్ వచ్చేసి 3 years 3 months అవుతుంది. సింగిల్ ఓనర్ వెహికల్ 57,000 కిలోమీటర్స్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది. వెహికల్ వచ్చేసి ఇది N8 మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీంట్లో వచ్చేసి మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి. టాప్ అండ్ వేరియంట్. ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి మనం 6,25,000 చెప్తున్నాము. ఇది ఆన్ రోడ్ వచ్చేసి 2017లో వచ్చేసి మనకి 9,85,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉండింది. అవుట్లుక్ వైజ్గా చూస్తే మీరు ఇప్పుడు చూస్తున్నవి ఇవి అలాయ్ వీల్స్ ఉంటాయి. దీనికి టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే మనకి అలాయ్ వీల్స్ ఇవ్వడం, ఇంకొకటి ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది లుక్ వైజ్గా గ్రాండ్గా ఉంటుంది. దీంట్లో మనకి అడిషనల్ ఫీచర్స్ అంటే మనకి ఇది యాక్చువల్గా 5 సీటర్లో కనిపించే 7 సీటర్ వెహికల్ అనమాట. దీంట్లో డిక్కీ స్పేస్ 0 అనమాట. ఎందుకంటే దీంట్లో అడిషనల్గా 2 సీట్స్ ఉంటాయి వెనకలో. దీంట్లో మీకు డిక్కీ స్పేస్ అనేది మనం 5 మెంబర్స్ మాత్రం యూజ్ చేసుకునేటప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మీకు 7 సీటర్గా యూజ్ చేసుకుంటే డిక్కీ స్పేస్ నీళ్ళు అనమాట. దీంట్లో మ్యాక్సిమం అన్ని 7 సీటర్ వెహికల్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దీంట్లో మనకి ఫీచర్స్ అంటే సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. ఇది వెహికల్లో వచ్చేసి మనకి ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి మనకి 60 లీటర్స్ ట్యాంక్ ఫ్యూల్ కెపాసిటీ ట్యాంక్ ఉంటుంది. ఇది ట్యాంక్ ఫ్యూల్ కెపాసిటీ. దీని బెర్త్ వచ్చేసి మనకి వీల్ బేస్ వచ్చేసి మనకి 2760 ఉంటుంది. 2760 ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 180 సెంటీమీటర్స్ ఉంటుంది. స్టెప్నీ వచ్చేసి దీని అన్ని దానిలోకి వచ్చినట్లు అలాయ్ వీల్స్ లేకుండా నార్మల్ వీల్ ఉంటుంది. మిగతావన్నీ అలాయ్ వీల్స్ ఉంటాయి. దీనికి ఒకటి నార్మల్ వీల్ వస్తాయి. బ్యాక్స్లో వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్ అంటే సైడ్ ఎమర్జెన్సీ ఇండికేటర్స్ ఇట్లా అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు ఒకసారి దీంట్లో బ్యాక్లో చూస్తే మనకి రేర్ వైఫర్ ఇట్లా ఉంది. రేర్ వైఫర్ అనేది మ్యాక్సిమం అన్ని కార్స్లో టాప్ ఎండ్ మోడల్కి మాత్రమే ఈ రేర్ వైఫర్ ఇవ్వడం జరుగుతుంది. నోవో స్పోర్ట్లో వచ్చేసి మనకి అడిషనల్గా ఫీచర్స్ వచ్చేసి దీంట్లో ట్యాంక్ మైలేజ్ వచ్చేసి మనకి హెవీగా ఉంటుందండి. దీంట్లో మైలేజ్ వచ్చేసి మనకి కంపెనీ నుంచి 17.4 కిలోమీటర్ క్లైమ్ చేశాడు కంపెనీ వాడు. మనకి యావరేజ్గా వచ్చేసి మనకి 15-16 హైవేస్లో వస్తుంది. లోకల్లో మీకు 13-14 మైలేజ్ వస్తుంది. దీని స్పీడోమీటర్ చూసుకున్నట్లయితే మీకు 180 స్పీడ్ ఉంటుంది. మనం సేఫ్ జోన్లో ఎలా అంటే 120 వెళ్తే మనకి సేఫ్గా ఎక్కువ మైలేజ్ మీరు గెట్ చేయొచ్చు. ఇది రీడింగ్ వచ్చేసి మనకి 54,699 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్, షోరూమ్ టైర్స్ మీదే ఉంది. వెహికల్ జెన్యూన్ రీడింగ్ అనమాట. దీంట్లో ఏసీ వచ్చేసి మనకి మాన్యువలే ఇచ్చాడు కంపెనీ నుంచి. దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి అతను వేయించుకున్నాడు. దీంట్లో ఆటో స్టార్ట్ ఆప్షన్ మరియు ఆటో ఆఫ్ ఆప్షన్ ఇట్లా అవైలబిలిటీ ఉంటుంది. అంటే మనం క్లచ్ ఆటోమేటిక్గా తొక్కితే స్టార్ట్ అయ్యే, క్లచ్ సిగ్నల్లో ఉన్నప్పుడు క్లచ్ ఆటోమేటిక్గా తొక్కితే ఆఫ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. మీరు స్టీరింగ్కి వస్తే మనకి స్టీరింగ్లో మనకి అన్ని కంట్రోల్స్ ఉన్నాయి. అంటే సోర్స్ కానివ్వండి, ఈవెన్ బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ మనం ఎలా తీసుకోవాలనేది, FM ఛానల్స్ అన్నీ మార్చుకునేది. అది కాకుండా మనకి క్రూజ్ కంట్రోల్ గిట్లా ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం క్రూజ్ సెట్టింగ్స్ గిట్లా చేసుకోవచ్చు అనమాట. 100లో ఈవెన్ మనం హైవేస్లో వెళ్తుంటే ఒక 100లో సెట్ చేసామనుకోండి 100 స్పీడ్తోనే వెళ్తుంది వెహికల్. అలాంటి క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ గిట్లా అవైలబిలిటీలో ఉంది. మీకు ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ కానీ, రేర్ వైఫర్ కానీ ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఫ్రంట్ వైఫర్ది, రేర్ వైఫర్ది మనకి ఆప్షన్స్ అనమాట. ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి అనే ఆప్షన్కి ఇట్లా అవైలబిలిటీలో ఉంది. అది కాకుండా అంటే ఇట్లా రైట్ సైడ్లో వచ్చేసి మనకి లైట్స్, మనకి ఫ్రంట్ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇవి ఫాగ్ ల్యాంప్స్ అవి వేసుకోవడానికి. దీంట్లో వచ్చేసి మనకి ఫర్దర్గా స్టీరింగ్లో ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది, ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది. 2 హెయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకి. పైన వచ్చేసి మనకి ఆటో లైట్ ఆప్షన్ ఇట్లా ఉంది. అది కాకుండా మనకి హోల్డర్ ఉందన్నమాట, గ్లాస్ హోల్డర్ ఉంది. అది కాకుండా ఏదైనా చిన్న ఇంపార్టెంట్ బుక్స్ పెట్టుకోవడానికి ఇట్లా హోల్డర్ కంపేర్ టు అదర్ SUV వెహికల్స్తో కంపేర్ చేస్తే దీనికి కొద్దిగా హెవీగానే ఇచ్చాడు, అంటే పెద్దగా ఇచ్చాడు అనమాట.
ఇది ఇంటీరియర్ వైజ్గా ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సీట్ ఇంటీరియర్ వైజ్గా వస్తే మనకి అదర్ ఎస్యూవీ వెహికల్స్లో వచ్చినట్లు దీంట్లో ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే మనకి రేర్ ఏసీ వెంట్ ఉండదు అనమాట. ఫ్రంట్ నుంచే మొత్తం కవర్ అవుతుంది. కానీ కంపేర్ టు అదర్ ఎస్యూవీ వెహికల్స్తో కంపేర్ చేస్తే దీని సెట్టింగ్ అనేది కొద్దిగా స్టాండబుల్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. అంటే ఈవెన్ ఓల్డ్ పర్సన్స్ కూర్చోవడానికి కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇది వెహికల్ వచ్చేసి మనకి 2017 మోడల్ సార్. ఇది వెహికల్ 54,000 కిలోమీటర్స్ తిరిగింది అన్నాను కదా. N8 డీజిల్ వేరియంట్. ఇది మనకి 6,25,000 చెప్తున్నాము. ప్రైస్ నెగోషియబుల్ ఉందన్నమాట. మనం దీంతో పాటు మనకి యూజ్డ్ కార్స్ మీద ఫైనాన్స్ బ్యాంక్ త్రూ చేయిస్తాము. ఇంకోటి ఇన్సూరెన్స్ అవైలబిలిటీ ఇట్లా ఉంటుంది మా దగ్గర.